ఆఫ్టర్ ఖిల్జీ డైనస్టీ, ఖిల్జీ వంశపు పతనం తర్వాత మనకొచ్చింది, ఆల్రెడీ వి డిస్కస్ దట్ ఖిల్జీ ద లాస్ట్ రూలర్ వాస్ ఖుస్రో షా. ఖుస్రో షా వాస్ టర్మినేటెడ్ బై the last means Alauddin Khilji's Dipalpur Major General. Dipalpur Major General, who was that? Ghazi-e-Malik. Ghazi-e-Malik straight away came to Delhi and killed Khusro Shah and established Tughlaq dynasty with the title Ghazi-e-Malik, with the title Ghiyasuddin Tughlaq established Tughlaq dynasty. దీపాల్పూర్లో ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి అయినటువంటి ఘాజీ-ఏ-మాలిక్ 29 సార్లు మంగోళ్ళని ఎదుర్కొన్నటువంటి గొప్ప సైన్యాధిపతి ఇక్కడికి ఢిల్లీకి వచ్చి ఖుస్రో షాను అతను వధించి ఘాజీ-ఏ-మాలిక్ ఘియాసుద్దీన్ తుగ్లక్ అనేటువంటి ఒక బిరుదుతో తుగ్లక్ వంశాన్ని ఆయన స్థాపిస్తాడు. అయితే ఘియాసుద్దీన్ తుగ్లక్ గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఘియాసుద్దీన్ తుగ్లక్ ఫస్ట్ రాగానే ఎప్పుడు వచ్చాడు? 1320లో వస్తాడు. 1320లో రాగానే ఘియాసుద్దీన్ తుగ్లక్ మొట్టమొదట ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఆల్రెడీ వి లర్న్ దట్ ఇనిషియల్లీ దట్ హీ కన్స్ట్రక్టెడ్ ద సిటీ తుగ్లకాబాద్. ఇతను ఏ నగరాన్ని నిర్మిస్తాడు? తుగ్లకాబాద్ అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడు ఢిల్లీ ప్రాంతంలో. సో కాబట్టి ఈ నగరాన్ని నిర్మించాక ఇక్కడ ఒక మార్పు చూడొచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో అతని సైన్యాధిపతి అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీస్ మేజర్ జనరల్ మాలిక్ కఫూర్ దెన్ డిఫీటెడ్ ఓర్గల్లూస్ కాకతీయ ప్రతాపరుద్ర, అండ్ ప్రతాపరుద్ర దెన్ హీ యాక్సెప్టెడ్ టు పే ద ట్యాక్స్ టు ఢిల్లీ సుల్తాన్స్, బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ due to weak rulers ruled at Delhi. Means after Alauddin Khilji, the weak rulers Qutbuddin Mubarak Shah and also Khusro Shah ruled. Then again after acquiring the throne by Tughlaqlu vachaka, again they concentrated on south. మళ్ళీ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందులో మొదటివాడైనటువంటి ఘియాసుద్దీన్ తుగ్లక్ కాన్సన్ట్రేట్ చేశాడు. ఈసారి ఏదో అలా ఓడించి తీసుకొని, అంటే ఏ సంపదను తీసుకొని రావడం కాదు, వీలవుతే మొత్తం ప్రాంతాన్ని కూడా జయించి రావాలి అని చెప్తాడు. చెప్పింది ఎవరో కాదు, తుగ్లకాబాద్ నిర్మాణం జరుగుతున్నటువంటి టైంలోనే ఘియాసుద్దీన్ తుగ్లక్కి ఒక పర్ఫెక్ట్ మేజర్ జనరల్ ఉంటాడు. ఆ పర్ఫెక్ట్ మేజర్ జనరల్ ఎవరో కాదు, స్వయాన అతని కొడుకు, హిస్ సన్ అండ్ మేజర్ జనరల్ ఘియాసుద్దీన్ తుగ్లక్ యొక్క సన్, అంటే అతని కుమారుడు అండ్ మేజర్ జనరల్ ఎవరు అంటే మేజర్ జనరల్ ఇతని కుమారుడు మరియు సైన్యాధిపతి ఎవరు అంటే జునా ఖాన్. ఎవరైనా జునా ఖాన్ని ఎప్పుడు పంపిస్తాడు అంటే 1323లో పంపిస్తాడు. ఇన్ 1323 ఘియాసుద్దీన్ తుగ్లక్ జునా ఖాన్ని పంపిస్తే, ఎవరిని పంపించినా అప్పటి నుండి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నుండి ఎవరైనా సరే ఫస్ట్ ఎక్కడికి రావాలి? ఫస్ట్ దేవగిరికి రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఎక్కడికి? ఓరుగల్లుకు రావాలి. అయితే ఆల్రెడీ ఓరుగల్లులో పర్ఫెక్ట్ అతని యొక్క మంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. ఇందులూరి అన్నయ్య, మనుమ గన్నయ్య లాంటి సైన్యాధిపతులే కాకుండా మొత్తం టోటల్ మనకు అడ్మినిస్ట్రేటివ్లో, కాకతీయ అడ్మినిస్ట్రేషన్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం 77 మంది సైన్యాధిపతులు ఉంటారు ప్రతాపరుద్రుని దగ్గర. కానీ అది ఆఫెన్గా మారుతూ ఉంటుంది. కానీ మారక ముందు పరిస్థితి ఏమైంది అని అంటే, జునా ఖాన్ 1323లో the biggest army, a large army he brought and invaded on ఓరుగల్లు మీదకి దండయాత్ర చేస్తాడు. కానీ ద పర్ఫెక్ట్ ఆర్మీ, కాకతీయ ఆర్మీ డిఫీటెడ్ ఎవరిని? జునా ఖాన్ని ఓడిస్తుంది. జునా ఖాన్ ఓడిపోయాడు ఫస్ట్ టైం ఇన్ 1323.
ఇన్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రోలయ నాయక, ప్రోలయ నాయకుడు వేయించినటువంటి ఒక శాసనం ఉంది. దాన్ని ఏమంటారంటే విలాస తామ్ర కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. విలాస తామ్ర శాసనం. విలాస తామ్ర శాసనం. ఏంటా శాసనం పేరు? విలాస తామ్ర శాసనం. విలాస కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో చెప్పాడు ఏంటిదనంటే, వైల్ గోయింగ్ టు ఢిల్లీ దిస్ ఎవరు ప్రతాపరుద్ర సూసైడెడ్ ఎట్ నర్మదా రివర్స్ బ్యాంక్. నర్మదా రివర్ ఒడ్డులో అతను ఏం చేశాడు? అతడు సూసైడ్ చేసుకున్నాడు. అంటే నర్మదా రివర్లో దూకాడా లేకపోతే చచ్చాడా అదంతా ఏం రాయలేదు. ఎట్లా చచ్చాడు అనేటువంటిది మెన్షన్ చేయలేదు. కానీ ఇలా అయింది. కానీ అదే టైంలో హరిహర రాయలు, బుక్కరాయలు, ఈ పేర్లు వినుంటారు మీరు. విజయనగర సామ్రాజ్య స్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు ఇంతకుముందు అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించినటువంటి హోయసాల డైనాసిటీలో పనిచేస్తుండే వాళ్ళు. ఆ హోయసాల డైనాసిటీ వెళ్ళిపోయాక హరిహర రాయలు, బుక్కరాయలు ఎక్కడికి వచ్చారు అని అంటే, ఎక్కడికి వచ్చారు? కాకతీయ ప్రతాప రుద్రుని దగ్గర పనిచేయడానికి వచ్చారు. ఆ హరిహర రాయలు, బుక్కరాయలు వారి రచించినటువంటి పుస్తకాలలో ఏం రాశారంటే, అసలు ప్రతాపరుద్రుడు చచ్చిపోలేదు అని చెప్పారు. ఇట్లా చచ్చిపోయాడా లేదా అనేటువంటిది పర్ఫెక్ట్గా తెలియదు. అర్థమైందా? దీని మీద క్వశ్చన్స్ ఇస్తే ఆ గాడ్ నోస్, అంతే. గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతాపరుద్రుడు చావు మీద, మరణం మీద మనకి ఎలాంటి క్లారిటీ లేదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రతాపరుద్రుడు నర్మదా నది దగ్గర సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పింది ఎవరు? ప్రోలయ నాయక. ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ విలాస తామ్ర. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ట్రెజరీలో పనిచేసినటువంటి హరిహర అండ్ బుక్కరాయస్ బుక్లో ఏం చెప్పారు అంటే, అసలు ప్రతాపరుద్ర చచ్చేపోలేదు అని, అసలు ఆయన ఢిల్లీకే పోలేదు అని చెప్పారు. ఏదో జరిగింది అని కూడా అక్కడ చెప్పారు. సో ఇవన్నీ జరిగినాయని చెప్పారు. మొత్తానికి జునా ఖాన్ అంటే బహుశా ప్రతాపరుద్రుడు మాత్రం లేడు, ఢిల్లీకి తీసుకుపోలేదు. మధ్యలో ఎక్కడో ప్రతాపరుద్రుడు మాత్రం మిస్ అయిపోయాడు. మాత్రం జునా ఖాన్కి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఢిల్లీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక బెంగాల్లో ఉన్నాడు. బెంగాల్లో ఎవరున్నారు? సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళినటువంటి వాడెవరు? ఘియాసుద్దీన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్ బెంగాల్కు వెళ్ళిపోయినాడు. బెంగాల్కు వెళ్ళిపోయి ఇక్కడ సెటిల్ చేసి, ఆఫ్టర్ సెటిలింగ్ బెంగాల్ హీ వాజ్ కమింగ్ త్రూ కారా. ఐ టోల్డ్ యూ హూ వర్క్డ్ ఇన్ కారా. కారాలో ఇంతకుముందు పనిచేసింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ వర్క్డ్ యాజ్ గవర్నర్ విత్ ద నేమ్ ఆఫ్ అలీ గుర్షాప్. అలీ గుర్షాప్ పేరుతోటి ఇంతకుముందు జలాలుద్దీన్ ఖిల్జీ మేనమామ ఆయన అల్లుడిగా ఇక్కడ చేశాడు. అయితే కారా నుంచి వస్తుంటే ఇక్కడ కారాకి కొంత దూరంలోనే ఇక్కడ జునా ఖాన్ ఎదురు వస్తాడు. తండ్రికి ఎదురుగా వస్తాడు. జునా ఖాన్ ఎదురుగా వచ్చి, జునా ఖాన్ పెద్ద పెద్ద చెక్క దిమ్మలతోటి పెద్ద స్టేజ్ వేసి ఏం చేస్తాడంటే, మొత్తం గ్రాండ్గా హీ వాజ్ వెల్కమింగ్ హిస్ ఫాదర్ నియర్ కారా దగ్గర ప్రాంతంలో తన తండ్రిని విజయాలు అంటే ఘియాసుద్దీన్ తుగ్లక్ గాట్ సో మెనీ విక్టరీస్ ఆఫ్టర్, అంటే వాళ్ళు కాకతీయ డైనాసిటీ, ఆఫ్టర్ గెటింగ్ కాకతీయ డైనాసిటీ దేర్ కింగ్డమ్ వాజ్ ఎక్స్పాండెడ్ అప్ టు కంచి. అంటే కాకతీయ కింగ్డమ్ ఎక్కడి వరకు ఉంది? కంచి వరకు ఉంది. ఆ కంచి వరకు ఇప్పుడు తుగ్లక్ల యొక్క పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఇంత మంచి విక్టరీ వచ్చినటువంటి తండ్రికి పార్టీ ఇవ్వాలని, అంటే ట్రీట్ ఇవ్వాలని ఎదురుగా వచ్చి కారా సమీపమైనటువంటి ప్రాంతంలో ఒక పెద్ద స్టేజ్ చేశాడు. అయితే గ్రాండ్గా చెక్కలతోటి, పెద్ద చెక్కలతోటి అవి కట్టారు. అయితే ఆయన ఆ చెక్కల మధ్యలో నుంచి ఘియాసుద్దీన్ తుగ్లక్ ఏం చేస్తున్నాడంటే ఏనుగు మీద లోపలికి వెళ్తున్నాడు. ఆ సెలబ్రేషన్స్ పెద్ద దాంట్లో వేసినటువంటి ఆ స్టేజ్ లోపలికి వెళ్తున్నాడు. స్టేజ్ అంటే స్టేజ్ మీదకి ఏనుగుతో వెళ్ళాడు, కానీ ఆ లోపలికి వెళ్తుంటే ఆ చెక్కలు ఉంటాయన్నమాట పెద్దవి. ఆ లోపలికి వెళ్తుంటే ఆ చెక్కలు కూలిపోయి ఘియాసుద్దీన్ తుగ్లక్ తల మీద పడి చచ్చిపోయినాడు. అర్థమైందా? ఘియాసుద్దీన్ తుగ్లక్ మర్ గయా. అర్థమైందా? టాప్ 3 డైనాసిటీస్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అంటే ఏంటి? టాప్ 3లో ఉన్నాయి ఏంటి? ఫస్ట్ వన్ బానిస వంశం, మీన్స్ స్లేవ్ డైనాసిటీ. సెకండ్ వన్ ఖిల్జీ డైనాసిటీ, తర్వాత తుగ్లక్ డైనాసిటీ. ఫస్ట్ వన్ ఏంటి?
ఎవరు కూడా, ఈ ముగ్గురులో స్థాపకులు ఎవరు కూడా, ఈ 3 వంశాలను స్థాపించిన ఎవరు కూడా 6 ఏళ్ళు దాటి బతకలేదు. మొదటి వాడైనటువంటి వాడెవరు, ముందు స్థాపించినటువంటి బానిస వంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్, వైల్ హీ వాజ్ ప్లేయింగ్ చౌగాన్ పోలో గేమ్ ఆడుతూ చచ్చిపోయాడు. ద సెకండ్ ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ. అర్థమైందా? ఎవరైనా గవర్నర్ పిలిస్తే సుల్తాన్ పోయినటువంటి చరిత్ర బహుశా అది జలాలుద్దీన్ ఖిల్జీకి మాత్రమే ఉంటుందేమో. గవర్నర్ పిలిస్తే, అల్లుడు పిలిస్తే సుల్తాన్ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కారాకు వెళ్ళిపోయాడు. అప్పుడు చంపి పారేశాడు. ఎవరు? అలీ గుర్షాం చంపి పారేసి అల్లావుద్దీన్ ఖిల్జీగా వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు గియాసుద్దీన్ తుగ్లక్ ఇలా చచ్చిపోయాడు. అయితే దీని మీద ఒకటి చెప్పాలి. ఇక్కడ రెండు బుక్స్ మనకు చెప్తున్నాయి. ఏంటి అని అంటే, మనకు అప్పుడే వీళ్ళ గియాసుద్దీన్ తుగ్లక్ దగ్గర పర్మనెంట్ కోర్ట్ పోయెట్ ఉండేది. ఆ కోర్ట్ పోయెట్ ఎవరు అంటే జియావుద్దీన్ బరానీ. ఈ బరానీ అనేటువంటి రచయిత ఏం చెప్పాడు అంటే, యాక్సిడెంటల్లీ గియాసుద్దీన్ తుగ్లక్ డైడ్, అంటే ప్రమాదవశాత్తు చనిపోయాడు, యాక్సిడెంటల్లీ చచ్చిపోయాడు అని చెప్పాడు. ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్. కానీ మొరాకో నుంచి వీళ్ళ దగ్గరికి గెస్ట్గా వచ్చాడు. ఎవరు అంటే ఇబ్న్ బటూటా. ఎవరైనా చెప్పాలి ఒకసారి? ఇబ్న్ బటూటా. ఆ ఇబ్న్ బటూటా ఏం చెప్పాడంటే, నువ్వు గెస్ట్గా వచ్చావు, అవసరమా నీకు? ఏం చెప్పాలి? గెస్ట్గా వచ్చాడు. కోర్టు పోయేట ఏమన్నాడు ఇక్కడ? యాక్సిడెంటల్లీ అంటే ఏంటి? ప్రమాదవశాత్తు అని చెప్పాడు. నువ్వు గెస్ట్గా వచ్చావు. ఎక్కడి నుంచి? మొరాకో అంటే ఏ ప్రాంతం? ఆఫ్రికా ప్రాంతం దగ్గర నుంచి ఇక్కడ ఈయన ప్రయాణిస్తూ ఇండియాకు వస్తాడు. తుగ్లక్ల దగ్గరికి వస్తాడు. వచ్చి అప్పుడు చెప్తాడు. అయితే బరానీ ఈయన ఏ బుక్లో చెప్పాడు అని అంటే, బరానీ తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ. ఏం బుక్లో అది? తారీఖ్-ఈ-ఫిరోజ్ షాహీ అనేటువంటి బుక్లో చెప్పాడు. ఇబ్న్ బటూటా రాసింది ఏంటి అని అంటే కితాబ్ ఉల్ రెహ్లా. ఇబ్న్ బటూటా రాసినటువంటి బుక్ ఏంటిది? కితాబ్ ఉల్ రెహ్లా అనేటువంటి బుక్లో రాశాడు. అయితే ఏం రాశాడంటే, నో గియాసుద్దీన్ తుగ్లక్ వాంటెడ్లీ కిల్డ్ బై హిస్ సన్. ఎవరు? జునా ఖాన్ చంపేశాడు అని చెప్పాడు. జునా ఖాన్కు ఒళ్ళు మండింది. ఏరా, మా నాన్నని నేను చంపేసుకుంటానా అని చెప్పేసి ఇబ్న్ బటూటా నువ్వు కొద్ది రోజులు పోయి జైల్లో రెస్ట్ తీసుకో అని బంధించాడు. ఎవరిని? ఇబ్న్ బటూటాని. ఎవరు? జునా ఖాన్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గియాసుద్దీన్ తుగ్లక్ మరణించినాక ఎవరు? జునా ఖాన్ స్ట్రైట్ అవే వెంట టు ఎక్కడికి? ఢిల్లీకి వెళ్తాడు. విత్ ద టైటిల్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ హీ కేమ్ టు రూలింగ్. అర్థమైందా? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతను పరిపాలనకు వస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మనం ఇప్పుడు కొంచెం అనలైజ్ చేద్దాం. చేసే ముందు గియాసుద్దీన్ తుగ్లక్ అర్థమైంది కదా. 1323లో కాకతీయ డైనాసిటీని తీసినటువంటి క్రెడిట్ ఎవరికి పోతుంది? గియాసుద్దీన్ తుగ్లక్. కానీ ఆ క్రెడిట్ ఇంకోళ్ళకు కూడా ఉంది. ఎవరికి? అసలు వారియర్ ఎవరు అంటే జునా ఖాన్. అంటే ద గ్రేట్ డైనాసిటీ, సదర్న్ డైనాసిటీస్లోనే ద గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి, గ్రేటెస్ట్ రూలింగ్ చేసినటువంటి డైనాసిటీ ఏంటి అంటే కాకతీయ డైనాసిటీనే నామరూపాలు లేకుండా చేశాడు గియాసుద్దీన్ తుగ్లక్. ఆయన కొడుకు అయిన జునా ఖాన్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గియాసుద్దీన్ తుగ్లక్ హీ కేమ్ టు ద రూలింగ్ విత్ ద టైటిల్ ఆఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి టైటిల్తో పరిపాలనకు వస్తాడు. ఎవరు? జునా ఖాన్. ఎవరు వస్తారు? జునా ఖాన్. అయితే జునా ఖాన్ ఇప్పుడు చూద్దాం. జునా ఖాన్ రాయద్దుగా, ఏమన్నా రాయాలి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఎప్పటి నుంచి ఎప్పుడు? 1325 to 51. మొహమ్మద్ బిన్ తుగ్లక్. చరిత్రలో ఇతనిని పిచ్చి తుగ్లక్ అని అంటారు.
అంటే మ్యాడ్ తుగ్లక్ అని అంటారు. మ్యాడ్ తుగ్లక్, వై హీ వాజ్ కాల్డ్ మ్యాడ్ తుగ్లక్ అనే దానికి ఇప్పుడు అనేకమైనటువంటి కారణాలు మనం చెప్తాం. కానీ మ్యాడ్ తుగ్లక్ అన్నది పెద్దగా చాలామంది చరిత్రకారులని ఏమీ అనలేదు. దీన్ని అన్నది ఎక్కువగా ఎవరు అంటే విన్సెంట్ స్మిత్. దీన్ని అన్నది ఎవరు అంటే విన్సెంట్ స్మిత్. విఏ స్మిత్ ఒక్కడే అన్నాడు. అర్థమైందా? ఒకళ్ళిద్దరు ఈయనకు సపోర్ట్ చేశారు. విన్సెంట్ స్మిత్ అన్నాడు మ్యాడ్ తుగ్లక్ అని. అయితే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్. అర్థమైందా? ఏ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ జునాఖాన్గా ఉన్నప్పుడు ఒక గ్రేట్ వారియర్గా కాకతీయ డైనాసిటీని టర్మినేట్ చేసి నామరూపాలు లేకుండా తీసేసినటువంటి వాడు. ఒక పిచ్చి తుగ్లక్ ఉండే లక్షణాల ఒక కాకతీయ డైనాసిటీని తీసిన గొప్ప వారియర్గా ఉన్నటువంటి వాడు పిచ్చి తుగ్లకా? పర్షియన్, అరబిక్, అదర్ లాంగ్వేజెస్లో ప్రామినెంట్ ఎఫిషియన్సీ కలిగినటువంటి వాడు. అరబ్, పర్షియన్ అలాంటివి 8 భాషలు మాట్లాడగలిగినటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఒక పిచ్చి తుగ్లక్ అనడానికి కారణభూతం కనబడుతుందా? ఆలోచించాలి. దాని తర్వాత ఇతను ఏ సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ ఉన్నాడు తెలుసా? ఎన్ని శాస్త్రాల్లో హీ వాజ్ స్కాలర్. స్కాలర్, నాట్ ఓన్లీ హీ స్టడీడ్, అది చదువుకోలేదు. నాట్ ఓన్లీ హీ రెడ్, అది చదవలేదు. ఆయన స్కాలర్. ఏంటేంటి వాటిల్లో స్కాలర్? ఆయన అంటే ఆస్ట్రానమీలో స్కాలర్, ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రంలో స్కాలర్. దాని తర్వాత మ్యాథమెటిక్స్లో స్కాలర్, అంటే మ్యాథమెటిక్స్లో గొప్ప పండితుడు ఇతను. తర్వాత లాజిక్స్లో స్కాలర్, లాజిక్ అనేటువంటి శాస్త్రంలో ఇతను పండితుడు. అర్థమైందా? తర్వాత సైకాలజీలో స్కాలర్, తత్వశాస్త్రంలో. అర్థమైందా? సైకాలజీలో స్కాలర్. తర్వాత ఫిలాసఫీలో స్కాలర్. తర్వాత ఫిజిక్స్లో స్కాలర్. ఈ సబ్జెక్ట్ స్పెల్లింగులు కూడా రావు ఈ రోజుల్లో కొంతమందికి. అర్థమైందా? ఒక ఫిజిక్స్లో, ఒక సైకాలజీలో, తర్వాత ఒక ఫిలాసఫీలో, ఒక లాజిక్స్లో, ఒక మ్యాథమెటిక్స్లో, ఒక ఆస్ట్రానమీలో ఆయన స్కాలర్. అవి కేవలం చదివి వదిలిపెట్టింది కాదు. ఎన్ని సబ్జెక్టులలో ఉన్నటువంటి వాడు, ఇన్ని సబ్జెక్టులో గొప్పవాడిగా ఉన్నటువంటి పండితుడిగా ఉన్నవాడు ఒక పిచ్చి తుగ్లక్ అనడానికి కారణం అవుతుందా అనేది ఆలోచించాలి. ఇది అనలైజ్ చేయాలి మీరు. అర్థమైందా? సరే, తర్వాత ఇంకా ఎందుకు మరి ఎక్కడ ఆయనకు పిచ్చి తుగ్లక్ కారణం కనబడతలేదు? ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. యాజ్ he just tolerated all the religions. Of course, no Delhi Sultan tolerated it just till now. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆల్ రిలీజియన్స్ని టాలరేట్ చేయలేదు. మొహమ్మద్ బిన్ టాలరేటెడ్ ఆల్ ద రిలీజియన్స్ అండ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద హిందూ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ హిందూ ఫెస్టివల్స్ ఏంటి అని అంటే హోలీ అండ్ దివాళీలలో హిందువులతో కలిసి పార్టిసిపేట్ చేసి టాలరెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఉన్నందుకు ఇతన్ని పిచ్చి తుగ్లక్ అనాలా? అనలైజ్ చేయండి. అర్థమైందా? ఇప్పటి వరకు ఏ కారణం చేతైనా ఆయన పిచ్చి తుగ్లక్ అనబడుతున్నాడా? లేదు కదా. కానీ పిచ్చి తుగ్లక్ అని అనడానికి కొన్ని కారణాలు ఆయన జీవితంలో ఏది చేసినా అలా జరిగింది. అర్థమైందా? ఆయన జీవితంలో ప్రతి మనిషికి ఈ జ్యోతిష్య శాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది. అది ఏం చెప్తుందంటే ప్రతి మనిషికి 7.5 బోల్కే రైతా హై. 7.5 అంటే 7.5 సంవత్సరాల శని ఉంటుంది. దాంట్లో 3.5 సంవత్సరాలు పీల్చి పిప్పి చేస్తుంటాడు మొత్తం శని. 3.5 సంవత్సరాలు మొత్తానికి తర్వాత మంచి రిజల్ట్స్ వస్తాయి అంటారు. కానీ బహుశా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ 7.5 జీవితాంతం ఉన్నట్టుంది. అర్థమైందా? ఏది చేసినా అది సక్సెస్ఫుల్ కాలేదు. ఇంత గొప్పవాడుగా ఇన్ని క్రెడిట్స్ ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్, జునాఖాన్, అతను ఏ కారణాల వల్ల అతన్ని పిచ్చి తుగ్లక్ అని అనిపించాయి అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తాం. ఆ కారణాలు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే implemented taxes on Ganga Yamuna Doab. Doab అంటే ఏంటి? దోబ్ అంటే గంగా, ఇది గంగా
ఇది యమున. ఈ రెండింటి మధ్య ప్రాంతం ఉన్నటువంటి అంతర్వేది ప్రాంతాన్ని ఏమంటారు? డోబ్ అనేటువంటి ప్రాంతంగా పిలుస్తారు. ఆ దాంట్లో ట్యాక్సెస్ అంటే ఇంట్రడ్యూస్డ్ ద ట్యాక్సెస్ ఆన్ గంగా యమున డోబ్లో ఉన్నటువంటి రైతుల మీద వేశాడు. ఇది ఎప్పుడు 1325-26 1325-26లో ఇది జరిగింది. ఇది ఒక కారణం. ఇక రెండవ కారణం ఏంటిది అని అంటే షిఫ్టింగ్ ద క్యాపిటల్ అంటే రాజధానిని మార్చడం 1327-28లో చేశాడు. ఇది 25 ఏ ఒక్క ఇయర్ ఖాళీగా లేడు. చూడండి, ఖాళీగా లేడు సార్. ఆయన పిచ్చి తుగ్లక్ అనేటువంటి కారణాలలో కూడా ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్. నేను ఇప్పుడు చెప్తాను, చూడాలి మీరు. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? పిచ్చి తుగ్లక్ అని చెప్పడానికి కారణమైనటువంటి కారణాలు, పిచ్చి తుగ్లక్ అనడానికి కారణమైనటువంటి కారణాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు. అది ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తారు మీరు. తర్వాత షిఫ్టింగ్ ద క్యాపిటల్ అయిపోయింది. తర్వాత థర్డ్ వన్ ఏంటి అని అంటే టోకెన్ కరెన్సీ. ఇంట్రడ్యూసింగ్ టోకెన్ కరెన్సీ 1329 1329లో టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టుట. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టుట. తర్వాత నాలుగోది ఏంటి అని అంటే క్వారజాన్ను ఆక్రమించుట. 1330లో క్వారజాన్ annexing Khorasan 1330. తర్వాత క్వారజాన్ని ఆక్రమించుట ఏమైంది? తర్వాత కరాచిల్ ఆక్రమణ అంటే కరాచిల్ annexation 1331. ఇవన్నీ కారణాల వల్ల ఈ ఒక మనిషి జీవితంలో ఒక్క దగ్గర ఏదన్నా అవుతుంది, కానీ అన్నిటి దగ్గర ఆయనకు ఎక్కడ విధి ఫేట్ అంటారు చూడండి, అది ఎక్కడ సపోర్ట్ చేయలే ఆయనకి. ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ ట్యాక్సెస్. యాక్చువల్లీ లైక్ అల్లావుద్దీన్ ఖిల్జీ ముందు వాళ్ళ గురించి వినుంటాడు కదా, ట్రెజరీ ఎలా పెంచాలని చూశాడు కదా. ఈ వాంటెడ్ టు డెవలప్ ద ట్రెజరీ అంటే కోశాన్ని పెంచాలని అనుకొని ఏం చేశాడు అంటే ఈ గంగా యమున డోబ్లో ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ. హైలీ ఫర్టైల్ ల్యాండ్స్, రెండు గొప్ప నదుల మధ్యన ప్రాంతం. ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగా అక్కడ పండుతాయి అంటే ఎంతైనా కడతారు వాళ్ళు ట్యాక్సెస్. అయితే ట్యాక్సెస్ ఏం చేశాడంటే ఒక 4% ఉన్నది 5% ఉన్నదాన్ని అమాంతం ఒకేసారి 20% పెంచేశాడు. 20-25% పెంచేసి అక్కడ గంగా యమున డోబ్ ప్లేస్లో హీ ఇంక్రీజ్డ్ ద ట్యాక్సెస్ని పెంచాడు. కానీ పెంచాల్సి ఉండే. ఎస్, యువర్ ఐడియా వాజ్ వెరీ ఎక్సలెంట్ టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ డోబ్. ఆ అంతర్వేది ప్రాంతంలో నువ్వు ట్యాక్సెస్ పెంచితే నీ కోశం పెరుగుతుంది అనేది కరెక్ట్ ఐడియా. కానీ ఏ టైంలో పెంచావు అనేది తప్పు ఐడియా. కంప్లీట్గా డ్రాట్ అండ్ ఫెమైన్ కండిషన్స్ ఉన్నాయి. అంటే పూర్తిగా అక్కడ కరువు కాటకాల పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేశాడు అని అంటే అక్కడ పన్నులు విధించే వరకు ఆల్రెడీ చితికిపోయి ఉన్నటువంటి సార్, అన్నీ బాగా జరిగినప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ చితికిపోయి ఉన్నప్పుడు కరువు కాటకాలు 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పెడితే బయటికి వెళ్ళలేక లోపలికి రాలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారు. కరోనా 2 సంవత్సరాలు వస్తే అయితే మొత్తం నీళ్లు లేక ఫెమైన్ కండిషన్స్ వస్తే ఆ ఫెమైన్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అని చెప్పేటువంటి టైంలో రైతులు ఫార్మర్స్ దే వర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అలాంటి టైంలో ఈయన
taxes increased అనే ఫర్మానా జారీ చేస్తాడు. జారీ చేస్తే రైతులు ఈ భూములు మాకొద్దు అని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడ ఆ భూములను వదిలేసి పారిపోయినారు. మొత్తం అంతా కూడా ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినారు. దే ran away, they left their lands and they ran away. వదిలిపెట్టిపోతారు. దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ నోన్ బై ఎవరు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ విషయం తెలిసింది. అయ్యో, అంత ఇబ్బంది ఉందా, నాకు తెలియక నేను చేశాను, ఏం చేద్దాం అని చెప్పేసి చేద్దాం, మనం రైతులకు చేద్దాం అని ఏదైతే వాట్ ఎవర్ ద ట్యాక్స్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ దట్ క్యాన్సల్డ్. అంతేకాదు ముందున్న ట్యాక్స్ కూడా తీసిపారేశాడు. వద్దు, రైతులకు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఏం చేసినాడంటే ఆ ఏరియాలో మొత్తం అన్నిటినీ ఏం చేశాడంటే ఈ జస్ట్ కన్స్ట్రక్టెడ్ ఆల్ ద వెల్స్. ఈ మొత్తం అంతా కూడా ఏంది, దే డగ్ ద వెల్స్ని అంటే బావుల్ని తవ్వారు. ఏం తవ్వారు? బావుల్ని తవ్వారు. ఎందుకంటే నీళ్లు దొరకట్లే, గంగా యమునాల నుంచి రావట్లేదు కాబట్టి బావుల్లో లోపల ఉన్నటువంటి నీళ్ళు వస్తాయని బావులు తవ్వాడు. ఈ సప్లైడ్ ఫ్రీ ఫర్టిలైజర్స్, ఈ సప్లైడ్ ఫ్రీ సీడ్స్, మొత్తం అన్నిటినీ ఇచ్చేశాడు. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ వన్ సపరేట్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేశాడు. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పేరు ఏంటిదంటే దివాన్-ఈ-కోహి. Once again, what we had said, Diwan-e-Kohli కాదు, కోహి. దివాన్-ఈ-కోహి అనేటువంటి కోహ్లీ అని కావాలని అన్నాను, గుర్తుపెట్టుకోవాలని. దివాన్-ఈ-కోహి అని చెప్పాడు. దాంట్లో ఆయన బావులను తవ్వించాడు, ఫ్రీ సప్లై ఆఫ్ సీడ్స్, ఫ్రీ సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాడు. అండ్ అద్భుతమైనటువంటి మరొక పని చేశాడు. ఏంటిది అంటే ఫస్ట్ టైమ్ he introduced the loans to farmers. Those loans were called తక్కావి లోన్స్ అని అన్నాడు. తక్కావి రుణాలను ప్రజలకు ఇప్పించాడు, రైతులకు ఇప్పించాడు, తక్కావి రుణాలను ఇప్పించాడు. దిస్ వాజ్ ద ఫస్ట్ కాజ్. అయిపోయింది. దివాన్-ఈ-కోహి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాయి బాల్బన్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మిలిటరీ డిపార్ట్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై బాల్బన్, వాజ్ దివాన్-ఈ-అరీజ్ అనేటువంటిది ఏర్పడింది. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో మనకు ఏంటిది, ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయబడింది. దట్ వాజ్ దివాన్-ఈ-ముస్తఖ్రాజ్. దివాన్-ఈ-ముస్తఖ్రాజ్లో ఉన్న ఎంప్లాయీస్ని ఏమన్నాం మనం? అమీల్స్ అని అన్నాం. దాని తర్వాత అదే అలావుద్దీన్ ఖిల్జీ హీ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ మార్కెట్ రిఫార్మ్స్. దట్ డిపార్ట్మెంట్ వాజ్ కాల్డ్ దివాన్-ఈ-రియాసత్. ఆ రియాసత్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏమన్నాడు ఆయన? షహనా-ఈ-మండి అని అన్నాడు. ఇప్పటి వరకు మనకు ముఖ్యమైనటువంటి 3 డిపార్ట్మెంట్లు వచ్చాయి. దివాన్-ఈ-అరీజ్, తర్వాత రెండోది దివాన్-ఈ-ముస్తఖ్రాజ్, దివాన్-ఈ-రియాసత్. ఇప్పుడు గియాసుద్దీన్ తుగ్లక్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసింది ఏంటి అని అంటే దివాన్-ఈ-కోహి అనేటువంటిది ఏర్పాటు చేశాడు. వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి ఇవన్నీ చేశాడు. తక్కువ రుణాలని కూడా ఇచ్చాడు. ఇది ఒక సంఘటన. దీనివల్ల పెరగడం అటుంచు, ట్రెజరీ పెరగడం అటుంచు, ఉన్న ట్రెజరీలో నుంచి డబ్బులు వాడి పెట్టాడు. అర్థమైందా? పిచ్చి తుగ్లక్ అనడానికి ఇది ఒక కారణం. అర్థమైందా? అది ఎంతవరకు అనొచ్చో అనొద్దో అనేది మీకే అనలైజేషన్కి వదిలిపెడుతున్నాను. అర్థమైందా? సో ఇది ఒక కారణం. రెండోది షిఫ్టింగ్ ద క్యాపిటల్ 1327-28. యాక్చువల్లీ వాట్ హీ డిడ్, క్యాపిటల్ ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా ఎక్కడ ఉండాలి? అసలు సెంటర్లో ఉండాలి. క్యాపిటల్ సెంటర్లో ఉండాలి. క్యాపిటల్ మస్ట్ బీ ఇన్ సెంటర్. అలాగే ఆలోచించాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆలోచించింది తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాకతీయాస్ అనెక్సేషన్ తర్వాత బీజాపూర్ తర్వాత వాళ్ళ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సౌత్ ఇండియాలో కంచి వరకు వెళ్ళిపోయింది. దేర్ బార్డర్ ఇన్ ద టాప్ వాజ్ కాశ్మీర్ వరకు బార్డర్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. ఒకే కొసలో ఉంటే మరి కింద ఎవడు పట్టించుకుంటాడు?
దట్స్ వై హీ వాంటెడ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్. షిఫ్ట్ ద క్యాపిటల్. హీ వాంటెడ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్. ఆయన రాజధానిని మార్చాలని అనుకున్నాడు. రాజధానిని మార్చాలని అనుకొని ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చాడు? దేవగిరికి మార్చాడు. ఎక్కడ? దేవగిరి ఎక్కడుంది? మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవగిరి దగ్గరికి మార్చాలనుకున్నాడు. దేవగిరికి మార్చాడు. దేవగిరికి మార్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, వస్తూ ఉన్నప్పుడు ఆయన రోడ్లు వేయించాడు. అందుకోసమనే ఒకసారి ఒక క్వశ్చన్ వచ్చింది, అర్థమైందా? ఏమని వచ్చింది అంటే, హూ అమాంగ్ ద ఢిల్లీ సుల్తాన్స్ డెవలప్ రోడ్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ రోడ్స్ని డెవలప్ చేసిన ఢిల్లీ సుల్తాన్ అంటే ఒక్కళ్ళు కూడా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎందుకు వేయరు, ఓటు వేయరు అంటే, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ముద్ర పడింది. ఏమని? పిచ్చి తుగ్లక్ అని ముద్ర పడింది. కాబట్టి ఉన్న తుగ్లక్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓటు వేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆన్సర్ పెట్టే వరకు పోతుంది. అర్థమైందా? రోడ్స్ వేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చి దేవగిరికి వచ్చి ఈ షిఫ్టెడ్ ద క్యాపిటల్ అండ్ దేవగిరి నేమ్ని ఏమన్నాడు అని అంటే దౌలతాబాద్ అని పేరు మార్చాడు. ఇప్పుడు కూడా అట్నే పిలువబడుతుంది, దౌలతాబాద్ అని పిలువబడింది. వాట్ హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్, వేర్ ఫ్రమ్ హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్? ఫ్రమ్ ఢిల్లీ టు ఎక్కడికి? దేవగిరికి మార్చాడు. దేవగిరి పేరు ఎలా మార్చాడు? దౌలతాబాద్. మారుస్తూ ఏం చేశాడు? రోడ్లు కట్టాడు. తర్వాత ఎక్కడికక్కడికి చెట్లు కట్టాడు, చెట్లు పెట్టాడు. మొత్తం అన్నిటినీ నిర్మిస్తూ వచ్చాడు. అయితే లేన్పూల్ అనేటువంటి ఒక హిస్టారియన్ చెప్పాడు. లేనిపోంది ఏం చెప్పలే, కరెక్టే చెప్పినాడు. ఎలా షిఫ్ట్ చేశాడు తెలుసా మొహమ్మద్ బిన్ తుగ్లక్? ఎవరైనా రాజధానిని మార్చేటప్పుడు తన సౌకర్యం కోసం మార్చుకుంటారు. కానీ ఈయన ఎలా మార్చాడు తెలుసా? పశువులు, పక్షులు, రాణులు, సైనికులు, తనకిష్టమైన ప్రజలు ఎవడు కనబడ్డా సరే, చివరికి ఆయన పశువులలో ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నారు. కుక్క తోక తెగి పడితే దాన్ని కూడా పుట్టలేసుకొని తీసుకొని వచ్చినాడు. ఎక్కడి నుంచి? మొత్తం ఖాళీ కడదియా. ఇల్లు ఖాళీ చేస్తే ఎట్లా చేసిండో ఢిల్లీని ఖాళీ చేసి వచ్చాడు. అర్థమైందా? ఎందుకంటే ఈయన కట్టినటువంటి కొత్త సిటీ పేరు ఎవరు? మొహమ్మద్ బిన్ కట్టినటువంటి కొత్త సిటీ. ఆ సిటీలోనే ఉంటున్నాడు. వాళ్ళ నాయన గియాసుద్దీన్ తుగ్లక్ కట్టించినటువంటి సిటీ పేరు తుగ్లకాబాద్. తుగ్లకాబాద్లో ఉండలే ఈయన జహాన్ పన్హా అనేటువంటి సిటీని కట్టాడు. ఆ జహాన్ పన్హా నుంచి మొత్తం ఖాళీ చేసి మొత్తం అన్నిటినీ షిఫ్ట్ చేశాడు. ఎక్కడికి? దౌలతాబాద్కి షిఫ్ట్ చేశాడు. దౌలతాబాద్కి షిఫ్ట్ చేయడం, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు అనలైజ్ చేయండి, ఇప్పుడు విశ్లేషణ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పై భాగానికి, ఇక్కడున్న కింది భాగానికి మధ్యలో ఉండడం కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకంటే రాజధాని మధ్యలో ఉండడాన్ని ఏ రాజైనా ఏ సుల్తాన్ అయినా కోరుకుంటాడు. కాబట్టి ఇట్ వాస్ కరెక్ట్. కానీ ఏమైందంటే బై ద సేమ్ టైమ్ హీ డిడ్ నాట్ లుక్ ఆఫ్టర్ హియర్. ఆ ప్లేస్లో చూడలేదు. మళ్ళీ ఏం చేశారు? అగైన్ మంగోల్స్ started invading. Local kings, ఇక్కడ ఉన్నటువంటి రాజ్పూట్స్ started to capture the Delhi places. ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ని నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి చిన్న రాజ్పూట్స్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. అదే టైంలో మంగోల్స్ కూడా రిపీటెడ్లీ దే వాంటెడ్ టు అనెక్స్ ఇండియా. అంటే ఇండియా ఢిల్లీ ఒక్కటే అనెక్స్ చేస్తే ఢిల్లీ పోతే కథమే, ఇంకేముంది? ఆయన పర్మనెంట్గా కిందనే ఉండాల్సి వస్తుంది దౌలతాబాద్లో. అర్థమైందా? సో కాబట్టి ఇక కష్టం అని చెప్పుకున్నాడు. అదే టైంలో వెదర్ కండిషన్స్ ఢిల్లీలో చల్లగా హాయిగా ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం ఈ సీ ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ సీ ఎఫెక్ట్ ఉంటుంటే అన్ని చెమటలు, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నారు. అస్తమానం ఆయన రాణులు అంటున్నారు, ఏ జహాపనా ఇక్కడ ఉండలేకపోతున్నాం, ప్లీజ్ ఢిల్లీకి పోదాం, మనం పోదాం ప్లీజ్ అని అన్నారు. చాలామంది ఆరోగ్యం పాడై చచ్చిపోయారు. ఎందుకంటే మనుషులు ఒక వాతావరణానికి అలవాటైపోయినాక ఇంకో దాంట్లో బలవంతంగా ఉండాలంటే కష్టమవుతుంది. అందుకే పోదామన్నారు. పైన ఆ కారణాలు ఇవన్నీ చేపట్టి ఇమ్మీడియట్గా ఏం చేశారు? ఏంట్రా బాబు అనుకున్నాడు. మళ్ళీ షిఫ్టెడ్ బ్యాక్ ద క్యాపిటల్ టు ఢిల్లీకి క్యాపిటల్ మార్చాడు. ఎప్పుడైతే వెన్ హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు ఢిల్లీ, మళ్ళీ షిఫ్టింగ్ చేశాడు. ఎక్కడి నుంచి? మళ్ళీ గాట్ బ్యాక్, మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక
ఇక్కడ దౌలతాబాద్ కింద అంతా ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ టైం నుంచే, దానికన్నా ముందు నుంచే, ఈ రోడ్లు వేసుకుంటూ వస్తున్నప్పటి నుంచే ఏమైందంటే ఆయన ఒక్కొక్క ప్లేస్ కింద నుంచి వెళ్ళిపోయాయి. ఒక్కొక్కటి ఏంటి అని అంటే, తెలంగాణ ప్రాంతంలో రేకపల్లి, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో రేకపల్లి ప్రాంతం నుండి ప్రోలయ నాయక అని ఇంతకుముందు చెప్పాను, విలాస తామ్రా వేసినటువంటి ప్రోలయ నాయక ఆయన లిబరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. అంటే ఏంటిది? లిబరేషన్, స్వేచ్ఛా ఉద్యమాన్ని, విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. లిబరేషన్ మూమెంట్, విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఈయనకు కూడా 77 మంది స్టార్ట్ అయ్యారు. గ్రాడ్యువల్గా ఓరుగల్లుని క్యాప్చర్ చేశాడు. అయితే ఇంతకుముందు గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత వాళ్ళ కొడుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఇంతకుముందు గియాసుద్దీన్ తుగ్లక్ అటుపోయినాడు, మరి జునా ఖాన్ ఇటుపోతే మళ్ళీ ఓరుగల్లు పరిస్థితి ఏంటి సార్? ఎవరు లేకపోతే దీన్ని ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు కదా సార్ అంటే, ఇంతకుముందు ఒక బ్రాహ్మణుడు అక్కడ ఇస్లాం మతంలోకి మారిపోయి ఓరుగల్లులో పెడతారు. ఆయన పేరే మాలిక్ మక్బూల్. ఆ మాలిక్ మక్బూల్ని తీసేసి ఓరుగల్ను క్యాప్చర్ చేస్తాడు. ఎవరు అని అంటే, క్యాప్చర్ చేసింది ప్రోలయ నాయక. తర్వాత వాళ్ళే ఇందులో ఉన్నటువంటి ప్రోలయ నాయకకు సపోర్ట్ చేసినటువంటి వెలమరాజులు. ఆ వెలమరాజుల్లో ఉన్నటువంటి రేచర్ల పద్మనాయకాస్ దే క్యాప్చర్డ్ రాచకొండ అంటే ప్రజెంట్ చౌటుప్పల్ ప్రాంతం. అర్థమైందా? సో కాబట్టి ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేశారు. తర్వాత రెడ్డి కింగ్స్ క్యాప్చర్డ్ అద్దంకి ప్రాంతాన్ని క్యాప్చర్ చేశారు. దాని తర్వాత 1336లో విజయనగర దే ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్ ఎక్కడ? హంపి. అర్థమైందా? హంపీలో స్టార్ట్ చేశారు. 1347లో తెలంగాణ పక్కనున్నటువంటి ప్రాంతంలో బీదర్ దగ్గర ఉన్నటువంటి బీదర్ డిస్ట్రిక్టులో ఉండే గుల్బర్గా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని బహమనీయులు 1347 అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1325, 1336, 1347 చూడండి, అన్నిట్లో 13 ఉంది. 25, 36, 47 చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విమోచన ఉద్యమం అంటే ఓరుగల్లును క్యాప్చర్ చేసిన ముసునూరి నాయకులు, తర్వాత రాచకొండను క్యాప్చర్ చేసిన వెలమ నాయకులు, తర్వాత ఇక్కడ అద్దంకిని క్యాప్చర్ చేసిన రెడ్డి కింగ్స్, వీళ్ళందరూ కలిసి ఏమంటారు అంటే వీళ్ళందరినీ విమోచన ఉద్యమం అంటారు. లిబరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1325. 3 + 2 5. 1336 హంపిలో విజయనగర కింగ్డమ్ స్టార్ట్ అయింది. 1336. 3 + 3 6. సో విజయనగర. తర్వాత ఈ తెలంగాణ పక్కన కృష్ణా రివర్ ఉండేటువంటి మధ్యలో, తెలంగాణ బార్డర్లో నారాయణపేట జిల్లా దగ్గర, తర్వాత కృష్ణా నది మధ్యలో ఉండేటువంటి బీదర్ జిల్లా పక్కన ఉన్నటువంటి గుల్బర్గా రాజధానిగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళే ఎవరు అంటే బహమనీస్. వాళ్ళు 3 + 4 7. 3 + 2 5, 3 + 3 6, 3 + 4 7. 1325 లిబరేషన్ మూమెంట్, 1336 విజయనగర, 1347 బహమని. ఇట్లా వరుసగా స్టార్ట్ అయ్యారు. అంటే కింద సదర్న్ పార్ట్ మొత్తం మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమైందా? దాని తర్వాత థర్డ్, ఈ షిఫ్టింగ్ క్యాపిటల్ ఇలా అయిపోయింది. దాని తర్వాత మూడో కారణం ఏంటి అంటే టోకెన్ కరెన్సీ అంటే ఎట్లా ఏమైంది, ఏ కారణం చేత టోకెన్ కరెన్సీ అంటే దెర్ వాజ్ స్కేర్సిటీ. వరల్డ్ మొత్తంలో స్కేర్సిటీ వచ్చింది. సిల్వర్ స్కేర్సిటీ అనేది వచ్చింది. సిల్వర్ కాయిన్స్ని ఏమంటారని చెప్పాం. ఇల్టుట్మిష్ ఇంట్రడ్యూస్డ్ ద సిల్వర్ కాయిన్స్, టంకాస్. బాగా చెప్పారు, టంకాస్. అయితే ఆ టంకాస్ ఏవైతే ఉన్నాయో అవి చేయలేకపోతున్నారు. ఏమైంది మరి? సిల్వర్ స్కేర్సిటీ, వెండి కొరత ఉంది. ప్రపంచం మొత్తంలో వచ్చింది. వెండి కొరత ఉన్నప్పుడు కొద్దిసేపు ఆగాల్సి ఉండే. కానీ ఈయన ఏం చేశాడు? బ్రోంజ్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసినాడు. బ్రోంజ్ కాయిన్స్ ఏంటది? బ్రోంజ్ అంటే మనకు ఈ ఇత్తడిలాగా ఉంటుందన్నమాట. అలాంటి కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ బ్రోంజ్ ఎక్కడ పడితే అక్కడ ఇళ్లల్లో ఉంటుంది. అర్థమైందా? ప్రతి ఇళ్లలో బ్రోంజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇల్లు ఏమైందంటే మింట్ లాగా తయారైపోయింది. ఎవ్రీ హోమ్ బికేమ్ ఏ మింట్. అంటే ఏంటి? డబ్బులు తయారు చేసే టంకసాల.
ప్రతి ఇల్లు తయారైపోయింది, ప్రతి ఒక్కడు వాడి పైసలు వాడే తయారు చేసుకుంటున్నాడు. ఎవరి డబ్బులు వాడు తయారు చేసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు. ఎకనామిక్స్ ప్రకారం ఏమవుతుంది? ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఏమంటారు ఇంగ్లీష్లో? ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడింది. అందుకోసమనే దీన్ని ముందుకు వెళ్ళలేదు. అందుకే ఈయనను ఏమంటారు అనుకున్న ప్రిన్స్ ఆఫ్ మనీ ఇయర్స్ అంటారు. ఏమంటారు? ప్రిన్స్ ఆఫ్ మనీ ఇయర్స్ అని అంటారు. అలా టోకెన్ కరెన్సీని చేసి వద్దు అమ్మో ఈ అన్నిట్లలో చూడండి, ముందు ఒక పని చేస్తాడు, వద్దొద్దు అని మళ్ళీ వెనక్కిపోతాడు. అర్థమైందా? కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పాపం. కానీ ఆయనకు సాతి ఇయ్యలేదు, మొత్తం ఏది కూడా ఆయనకు పాపం ఆయన కలిసి రాలేదు. కలిసి రాకపోవడం వల్ల టోకెన్ కరెన్సీలో ఏం చేశాడు అని అంటే బ్రోంజ్ కరెన్సీని తీసేసి మళ్ళీ సిల్వర్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకే సిల్వర్ వచ్చేసింది. అంటే ఈ 2-3 ఏళ్లలో సిల్వర్ వచ్చేసే వరకు, 2 ఏళ్లలో సిల్వర్ వచ్చే వరకు ఎదురు చూడలేకపోయేసరికి, అంటే ఆయనకేం తెలుసు? నీకేం తెలుస్తుంది? ఒక స్కేర్సిటీ జరిగినప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో ఏం తెలుస్తుంది? ఆయన తప్పేం లేదు అక్కడ. కానీ బ్రోంజ్ను కాకుండా ఇంకేదైనా కొత్తగా ఆలోచించాల్సి ఉండే, అందరికీ దొరికేటువంటి ఆ మెటల్ని పెట్టే వరకు, ఎవరింటో వాడు తయారు చేసుకునే వరకు అది ఇన్ఫ్లేషన్కి దారితీసి టోకెన్ కరెన్సీని ఏం చేశాడు? మళ్ళీ క్యాన్సల్ అని చెప్పి కొత్త కాయిన్, మరి అదే పాత కాయిన్ తీస్తే ఈయనకు మళ్ళీ కొద్దిగా పరువు పోతుంది కదా, అందుకోసమనే కొత్త సిల్వర్ కాయిన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఏమంటారంటే ఆదలి అన్నాడు. ఏమన్నాడు? ఆదలి అన్నాడు. ఆదలి అనేటువంటి కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ విధంగా టోకెన్ కరెన్సీ